అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. 2026 కొత్త సంవత్సరంలో నాయకులకి కార్యకర్తలు అందరూ విషయం చెప్పి కొత్త సంవత్సరం చాలా హ్యాపీగా ఉండాలనేసి అందరూ చెబుతున్నారు. కాకపోతే ఒక నాయకుడికి మాత్రం కొత్త సంవత్సరం కొత్త షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఆయన ఎవరో చెప్పుకునే ముందర అందరికీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. వీడియో చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు, ఆయన వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నాడు అనంతపురం అర్బన్కి. అలాగే జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేస్తున్నాడు. ఆయనకి ఇటీవల కాలంలో పార్టీలో చాలా వ్యతిరేక శక్తులు రెడీ అవుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల కోటి సంతకాల సేకరణలో భాగంగా బైక్ ర్యాలీలో కొగటం వర్సెస్ అనంత అనేసి బాహాబాకీగానే అనంతపురం టవర్ క్లాక్ సర్కిల్లో గొడవ జరిగింది, అందరికి తెలిసిన విషయమే. అనంతపురం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గురునాథ్ రెడ్డి గారు ఇటీవల జనవరి 1వ తేదీ 2026లో ఒక ప్రకటన చేశాడు. అదేమిటంటే, రానున్న రోజుల్లో మా పార్టీ ఖచ్చితంగా అనంతపురం నుంచి పోటీ చేస్తుంది, అలాగే ప్రత్యక్ష రాజకీయాల్లో మేము ఉంటాం, మా ఫ్యామిలీ ఉంటుంది అనేసి గురునాథ్ రెడ్డి గారు ఇటీవల కాలంలో చెప్పాడు. అది అందరూ చూసే ఉంటారు. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, అనంత వర్సెస్ గురునాథ్ రెడ్డి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఇదే అనంతపురం అర్బన్ సీటు మీదే కన్నేశాడని, అలాగే ఆయనతో పాటు ఇంకా కొంతమంది నాయకులు అనంతపురం అర్బన్ సీటు మీద అవకాశం రావాలని ఉన్నారు. అలాగే చెప్పుకుంటూ పోతే ఈ ఇద్దరి మధ్యన ఎక్కడికి ఇది రాజకీయంగా దారితీస్తుందో చూడాలి. అలాగే అనంత వెంకటరామరెడ్డి గారి ఫ్యామిలీ కూడా రాజకీయంగా చాలా పెద్ద ఫ్యామిలీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా చేశాడు. అలాగే అనంత వెంకటరామరెడ్డి గారు కూడా 4 సార్లు ఎంపీగా చేశాడు. అలాగే 2019 నుంచి 24 మధ్యలో ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు. ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ ఇన్ఛార్జు, అలాగే వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షునిగా కూడా ఉన్నారు. అలాగే చెప్పుకుంటూ పోతే గురునాథ్ రెడ్డి ఫ్యామిలీ కూడా రాజకీయంగా చాలా పెద్ద ఫ్యామిలీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే బిఎన్ఆర్ ఫ్యామిలీ అంటే వాళ్ళ అన్నగారు బి నారాయణ రెడ్డి, ఈయన కాంగ్రెస్లో 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. అలాగే గురునాథ్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్లో ఒకసారి 2009లో ఎమ్మెల్యేగా, అలాగే కాంగ్రెస్కి రాజీనామా చేసి వైసీపీ 2012 బై ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచాడు. 2014 ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ మిస్సమ్మ స్థలం వివాదంకి సంబంధించి టీడీపీలో చేరారనేసి అనంతపురం వాసులు చెబుతుంటారు. అలాగే చెప్పుకోవాల్సిన విషయం ముఖ్యంగా ఏమిటంటే, 2019లో వైసీపీలో జాయిన్ అయినా కూడా టికెట్ దక్కలేదు. ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి ఆయన 2014 నుంచి ఇప్పుడు దాదాపుగా 10 సంవత్సరాల పైగా గురునాథ్ రెడ్డి ఫ్యామిలీ రాజకీయాలకు దూరంగా ఉందనే చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో జనవరి 1వ తేదీ 2026లో ప్రకటన తర్వాత అనంత రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది, ఎవరికి టికెట్ ఏంది అనేసి. అలాగే అనంత వెంకటరామరెడ్డి గారికి ఇక్కడ కొంచెము ఇబ్బందిగానే ఉండొచ్చు అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే కొగటం వర్గానికి, అనంత వర్గానికి, అలాగే ఇంకా కొంతమంది వర్గాలు ఏర్పడి రాజకీయంగా అనంత వెంకటరామరెడ్డి గారికి టికెట్ విషయంలో కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు అనేసి చాలామంది చెబుతున్నారు. ఇటీవల గురునాథ్ రెడ్డి చేసిన కామెంటు దీనికి చాలా పెద్ద రాజకీయ చర్చగా మారింది. అది గురునాథ్ రెడ్డి గారు ఏం మాట్లాడినారో ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం, ప్రజలకు మేలు చేసే విధమైనటువంటి పనుల్లో పాల్పంచుకుంటాం, ప్రజలతో కలిసిమెలిసి ఉంటాం, ప్రజలకు తోడుగా నీడగా ఉంటాం. మాకు వాళ్ళు ఏ విధంగా అండగా ఉన్నారు, వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా మేము అంతే అండగా ఉంటూ మరి గత పాలన తీసుకొని రావడానికి మా వంతు కృషి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మా కుటుంబం నుంచి పోటీ ఉంటుంది, రాజకీయంగా ప్రత్యక్ష రాజకీయాలకు రావడం జరుగుతుంది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం, ప్రజలకు మేలు చేసే విధమైనటువంటి పనుల్లో పాల్పంచుకుంటాం, ప్రజలతో కలిసిమెలిసి ఉంటాం, ప్రజలకు తోడుగా నీడగా ఉంటాం. మాకు వాళ్ళు ఏ విధంగా అండగా ఉన్నారు, వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా మేము అంతే అండగా ఉంటూ
ఈ విధంగా వైసీపీ అనంతపురం అర్బన్లో అనంత వెంకటరామరెడ్డి గారికి ప్రాబ్లం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక విధంగా కొకటం వర్గము, అలాగే ఇంకో వర్గము గురునాథ్ రెడ్డి వర్గము, ఇలాగ చెప్పుకుంటూ అంటే పోతే ఇంకా చవ్వ రాజశేఖర రెడ్డి వర్గము, ఇంకా కొంతమంది మహాలక్ష్మి వర్గము, అలాగే ఈ విధంగా ఆశావాహులు అంటే ఎమ్మెల్యే రాబోయే కాలంలో ఎమ్మెల్యే టికెట్కి వీళ్ళంతా కూడా ఆశావాహులుగా చెప్పుకోవాలి. అనంత వెంకటరామరెడ్డి గారికి వీళ్ళంతా పక్కలో బల్యంలాగా కొంతమంది మంచిగాను, కొంతమంది ఈ విధంగా వ్యతిరేకంగాను ఆయనకి రాజకీయానికి ఇబ్బంది అనేది చెప్పుకోవచ్చు. ఇలాగ చెప్పుకుంటూ పోతే రానున్న రోజుల్లో అనంతపురం వైసీపీ 2029 ఎలక్షన్లకు ఎవరుంటారో చూద్దాం. థ్యాంక్ యూ.